ఆంధ్రప్రదేశ్లో జరిగిన డాక్టర్ ప్రియాంక గారి హత్యను మేము పీడీఎస్యూగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఆమె సినిమా చూసొచ్చే క్రమంలో బయటకు వస్తుంటే ఒక గంజాయి దాగి డ్రగ్స్ దాగి మత్తు పదార్థాలు ఫుల్లుగా దాగొచ్చిన ఒక ఇద్దరు యువకులు ఆమెపై కారుతోని గుద్దిన పరిస్థితి 2 టైమ్స్ కనపడ్డది. ఆమె సీరియస్ చూస్తే మూడోసారి కార్నే ఎక్కించుకోపోయిన పరిస్థితి మీది నుంచి కనపడ్డది. ఆమె ఈ అడిగి 3 రోజులు ఆ సంఘటన జరిగి ఈరోజు చనిపోయింది. కానీ అక్కడ ఉన్న హోంశాఖ మంత్రి అనిత గారు మహిళల పట్ల మాకు మంచి ప్రేమ ఉంది, మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పిన హోంమంత్రి ఈరోజు వాళ్ళ పట్ల సపోర్ట్ ఇచ్చుకుంటూ ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడులను కూడా ఏమీ పట్టించుకోకుండా నిందితులకెళ్ళే ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంది. ఆ ప్రియాంక గారు ఈరోజు బతికి ఉంటే వందలాది మందికి ప్రాణాలు పోసి ఈరోజు వందలాది మంది ప్రజలను కాపాడే పరిస్థితి డాక్టర్స్ ఉంది. కష్టపడి వాళ్ళ పేరెంట్స్ అక్కడ చదివిస్తూ ఉంటే ఆమె ఒక సినిమాకు పోయిస్తుంటే కూడా దేశంలో నరేంద్ర మోడీ గారు మహిళలకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆయన కూడా మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన కానీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మహిళలకు రక్షణ లేదు. రక్షణ ఉంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఎక్కడ పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. హోంశాఖ ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏమైనా చిన్న జరిగినా ఎలాంటి స్పందన లేదు. మంత్రుల కొడుకులకైనా మంత్రుల బిడ్డలకైనా కూడా అలాంటి ఎమ్మటే స్పందించిన హోంమంత్రి ఈరోజు ఒక చిన్నపాటి నిరుద్యోగ అక్కడ ఉన్న ఒక నిరుపేద ప్రియాంక డాక్టర్ గారు అక్కడ స్టూడెంట్గా చదువుతూ ఉంటే ఆమె మీద ఈ అడిగి 3 రోజులు జరిగి కారు యాక్సిడెంట్తో నిందితులు గంజాయి దాగి డ్రగ్స్ దాగి వచ్చి గుద్దుతో ఎందుకు స్పందించట్లేదు? మంత్రుల కొడుకులు జరిగితే స్పందిస్తారా? అంటే వీళ్ళు కాదా స్టూడెంట్ కదా, మీ కొడుకులు లాంటిది కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు జరగకుండా గంజాయి డ్రగ్స్ ఏదైతే రవాణా చేస్తారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ పోతుంది. ఇలాంటి పోలీసు వ్యవస్థ హోంశాఖ కఠినంగా దీని మీద చర్యలు తీసుకొని అలాంటి వాటిని అరికట్టుతూనే ఈరోజు మహిళలకు రక్షణ కలుగుతుంది, మహిళలు స్వేచ్ఛగా తిరుగుతారని చెప్పి మేము పీడిఎస్గా భావిస్తున్నాం. నిందితులను అరెస్ట్ చేసేంత వరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ కావచ్చు, తెలంగాణ పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ప్రియాంక కుటుంబానికి అండదండలు ఉంటాయి. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ ఆలోచించి అక్కడ హోంశాఖ ఆలోచించి ఆ నిందితులను అరెస్ట్ చేయండి. ఇక్కడికి 3 రోజులు జరిగిన కూడా ఆ నిందితులను అరెస్ట్ చేయకుండా ఆ నిందితులను బయటనే ఉండి మంచిగా డ్రగ్స్ మొత్తం కూడా ఫుల్ తాగి బిర్యానీతో ఈరోజు ఎంజాయ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నిందితులను అరెస్ట్ చేయకపోతే మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీడిఎస్గా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబం తరపు నుంచి పోరాటాలు నిర్వహిస్తాం. ప్రియాంకకి పీడిఎస్ నుంచి నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి పగడ సానుభూతి తెలుపుతా ఉన్నాం పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి.